కార్పొరేషన్లు ఉంటే, మంగళగిరి మున్సిపాలిటీకి ఉంటే, తాడేపల్లి మున్సిపాలిటీకి ఉంటే, ఇంకా నగరం ఎక్కడ ఉందండి? అమరావతి నగరం ఎక్కడ ఉంది? అంటే ముందు పేరు పెట్టి తర్వాత నగరాన్ని తయారు చేస్తారేమో. అది ఎట్లాగా 12 ఏళ్ల తర్వాత కూడా. పోనీ ఇప్పుడు మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి? అప్పుడు మీరు విజయవాడ గుంటూరుకి మీరు అన్నట్టే నిజం అనుకుందాం. మరి ఇప్పుడు ఎందుకు ఈ నోటిఫికేషన్లు ఇస్తున్నారు? డివిజన్ల పెంపు అవి తీసేయాలి కదా, అవన్నీ విలీనం తీసుకురావాలి కదా. నిన్న అమరావతికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం రోజు నేను అదే అడుగుతున్నా, ఇవాళ నేను అదే అడుగుతున్నా. రాజధాని నగరాన్ని ప్రకటించకుండా స్టిల్ డౌన్ మీరు చేసేటటువంటిది రాష్ట్రానికి మంచా చెడా? ఆలోచించండి. ఇది చేతులు ఎత్తి మొక్కుతూ మాట్లాడుతున్నా నేను. ఎందుకంటే ఈ గందరగోళం ఎన్ని సంవత్సరాలు చేద్దాం? 12 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా ఇంతే చేద్దామా? అదేమంటే ఇప్పుడు వీళ్ళంట ఈ 29 గ్రామాల కంటే ఒక్కొక్క ఊరు కలుపుకొస్తారట నిదానంగా. ప్రధాన నగరాలలోకి పంచాయతీలు కలపడం చూసాం ఎప్పుడైనా సరే. అంతే కదా. బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో నగర శివార్లలో ఉన్న పంచాయతీలు మున్సిపాలిటీని కలిపారు. లైక్ హైదరాబాద్ లో ఎల్బీ నగర్ కలిపినట్టు, మియాపూర్ కలిపినట్టు, బాచుపల్లి అట్లాగా ఆటోమేటిక్ గా కన్స్ట్రక్షన్స్ పెరిగి నిదానంగా ఊరు ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత అది భౌగోళికంగా జరిగే ప్రక్రియ, బాధ్యతగా జరిగే ప్రక్రియ. ఇక్కడ కాదు, 29 గ్రామాల్లో ఒక రాజధాని పెడతారట. దీంట్లో నిదానంగా తాడేపల్లి, నిదానంగా మంగళగిరి, నిదానంగా